హలో ఫ్రెండ్స్, ఈరోజు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది పోపు వేసుకుందాము. నూనె పెట్టుకొని అందులో మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అవి బాగా వేగాక ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని పోపును బాగా వేయించుకొని అల్లానికి తగినంత 100 గ్రాములు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బెల్లాన్ని ఒకసారి పాకం చేసుకుందాం. ఇలా బెల్లం పాకం వచ్చాక ఇందాక వేయించి పెట్టుకున్న పోపును గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా చూడండి. ఇలా పోపు, అల్లం, నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, 1 స్పూన్ చింతపండు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు ఇలా గ్రైండ్ చేసుకొని పాకం చేసుకున్నాం కదా, ఆ పాకం కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చూడండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెల రోజులైనా పాడవ్వకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.